విద్య వైద్యము ఏ రంగంలో ఉండాలి, ప్రజలకు ఎంత అందుబాటులో ఉండాలి? అసలు ఈ రెండు ఫ్రీ ఇచ్చి ఇంకేం ఉచితాలు ఏమన్నా అసలు హ్యాపీ. విద్య వైద్యం ఫ్రీ, ఎవరికైనా ఎవరైతే దిగువగా ఉన్నారో ఎవరైనా కానీ అప్గ్రేడ్ సెకండ్ గ్రేడ్ రెండే తీసుకోవాలి. పేద గొప్ప, పేదవాడికి అందరికి ఏ కులమైనా ఉంది, పేదవాడి అందరికి విద్యం వైద్యం ఫ్రీ ఇచ్చేసి ఇంకా నువ్వేం ఇవ్వకోకుండా ఉంటే తన అవసరం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా రెండు చెయ్యాలి. గ్రీవెన్స్ దాదాపు ప్రభుత్వం పెట్టింది వారానికి ఒక్కోసారి, కానీ మీ దగ్గర రోజు సమస్యలు 90% పరిష్కారం అయితే అని మీరు భావిస్తున్నారు? 100% చేసి వాళ్ళ సాటిస్ఫాక్షన్ నేను చేసి పంపుతున్నాను కదా. 10,000 మంది అవనవి తెలుసు, అవుతాయని ఎట్లా కోఆర్డినేట్ చేస్తుండ్రు అధికారులు? దానికి ఉన్న అధికారులతో లేకుండా కూడా అయిపోయి ఉన్నాయి మామూలుగా అయితే అవసరం లేదు. వాళ్ళతో కొన్ని పంచాలు కూడా అదే ఉంది, ఫోన్ చేసి ఎందుకయ్యా ఎవరిని ఇది చేయవలసిన పని ఏం లేదు, బెదిరించిన అవసరం ఏం అవసరం. ఇప్పుడు వాళ్ళే అనుకుంటారు ఎమ్మెల్యే నోటీసులోకి వెళ్ళి ఎందుకులే మనం అనుకుంటాడు, ఒక్కొక్కటి ఎందుకులే బ్యాడ్ అయిపోదాం అని అనుకుంటే మనం ఎందుకు చేసేద్దాం, లేదా తెలిసిపోయింది ఎందుకు బయటికి తెలిసిపోయింది ఇంకో నలుగురికి తెలుస్తుందని ఉద్దేశంతో చేసి